శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు పనిమనుషోపాఖ్యానం అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? పనిమనుషోపాఖ్యానం కథ రచన పఠనం విజయలక్ష్మి. మేడం గారు, వెళ్ళిపోతున్నాను అంటూ పనిమనిషి రాణి గట్టిగా కేకేసింది. వెళ్ళిపోతున్నాను అనకే తల్లి, వెళ్ళొస్తాననాలి అంది నవ్వుతూ శ్రీముఖి. అదిగో మీకేం చెప్పాను, అసే వసే అనమాకండని చెప్పానా? అనకే తల్లి అంటే అంటారేటి? మళ్ళీ అంది కోపంగా రాణి. పోన్లేవే, ఇంకెప్పుడు అనను అంది శ్రీముఖి. అదిగో మళ్ళీ పోన్లేవే ఏటమ్మా, మీకు వే అనకపోతే మాట రాదా అంది నిష్ఠూరంగా రాణి. అలాగే, ఇక జాగ్రత్తగా మాట్లాడతా సరేనా అంది విసుగ్గా శ్రీముఖి. ఉన్న మాట అంటే ఉలికొచ్చేసింది అని సాగతీసుకుంటూ వెళ్ళిపోయింది రాణి. శ్రీముఖి ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆమె భర్త సిద్ధార్థ బ్యాంకు ఉద్యోగి. పని మనిషి లేకపోతే కుదరదు. ఇప్పటికే 5 పని మనుషులు మారారు. ఇది 6వది. ఇది వచ్చాక దీనికన్నా వాళ్లే నయం అనిపిస్తోంది. దీనికన్నీ రూల్సు. ఏమీ అనకూడదు, లేటుగా వచ్చావు అనకూడదు, సామాను జుడ్డు వదలలేదు అనకూడదు, సరిగా తొడువు అనకూడదు. ఆ మహారాణి గారు వచ్చి తనకి నచ్చినట్లు పనిచేసి వెళ్ళిపోతుంది. యామన్నా అంటే నే మానెత్తానండి, నన్ను చాలామంది పనిచేయమని అడుగుతున్నారు, పోన్లే జాబ్ కదా చేసుకోలేరని జాలిపడుతుంటుంటే అని ఆ రోజంతా సాగదీసి సాధించి చల్లారిపెడుతోంది. వస్తూనే గోలగోల పెడుతుంది. 5 గంటలకల్లా వచ్చేసి లెగండి సామాన్లు లెగండి, ఆ పక్కలో దులిపేసుకోండి, ఆ డోర్ మ్యాట్లు తొలపండి, ఆ కుర్చీలు సర్దండి, ఆ సోఫా దులిపేసుకోండి, వెళ్ళి కాపీ పెట్టండి, అసలే కాపీ పడకపోతే నాకు పని చెయ్యాలని ఉండదు అంటూ వచ్చిన దగ్గర నుంచి వరుసగా పనులు చెప్పి పరుగులు పెట్టిస్తోంది. అసలు దాన్ని నేను పనికి పెట్టుకున్నానా, అదే నన్ను పనికి పెట్టుకుందా అన్నట్లుగా ఉంది నా బ్రతుకు. దీనికన్నా ముందు పనిచేసేదే నయం. దానితో వేగలేక దీన్ని పెట్టుకుంటే ఇది దానికంటే ముదురు. అది వస్తూనే కాఫీ పెట్టండి అని కాఫీ ఇచ్చే వరకు కూర్చుంటోంది. నాకు కాఫీ అలవాటు లేదు. మా ఆయన 7 గంటల వరకు తాగరు. కానీ 5 గంటలకే దీనికోసం ప్రత్యేకంగా కాఫీ పెట్టి ఇవ్వాల్సి వస్తోంది. కాఫీలో కాస్త షుగర్ ఎక్కువైతే తప్పు, తక్కువైతే ఒప్పుకోదు. ఫిల్టర్ కాఫీ తాగదు. బ్రూ కాఫీయే గ్లాసు నిండుగా చిక్కటి పాలల్లో కలిపివ్వాలి. ఇది వరకు పని మనుషులేనయ్యం కాస్త టీ చెక్క పోస్తే ఊరుకునేవారు. రోజుకి పని మనిషి చెప్పే పనులతో సతమతమైపోతుంది శ్రీముఖి. ఒక ప్రక్క స్కూలుకు టైం అయిపోతుంది. ఇదివరకుట్లా ఒక 10 నిమిషాలు లేటుగా వెళితే కుదరదు. గిన్నెలన్నీ భళ్ళున ఒక్కసారి వంపేస్తూ ఉంటుంది. ఆ పెద్ద సౌండ్ భరించలేక తలనొప్పి గిన్నెలు ప్లేట్లు సరిగా తోమదు. ఎక్కడ జిడ్డు అక్కడే ఉంటుంది. ఏమైనా అంటే ఒప్పుకోదు. మూలమూలల నుంచి తొడవదు. ఆ తుడుపు, ఆ సామాన్లు కడగడం చూస్తే నాకు చెప్పలేని కోపం వస్తోంది. కానీ ఏం చేయలేని నిస్సహాయత. ఏమైనా అంటే ఇది అసలు మాట పడదు. స్కూల్లో ఇది వరకుట్లా కాదు, చాలా వర్క్ కూడా ఉంటుంది. ఆ వర్కుతో పాటు ఈ పని మనిషి ఈ రాణి పెట్టే బాధలు అన్నీ కావు. సిద్ధార్థతో చెప్తే సర్దుకుపోవాలి అంటాడు. ఏం సర్దుకుపోవడం? డోర్ మ్యాట్లు దులిపి వెయ్యలేదు, అది నేను వచ్చి దులిపి వెయ్యాలా? ఇలాగింత బాధలు పెడుతుంటే ఎన్నాళ్ళు ఈ పని మనిషితో వేగగలతో తనకే అర్థం కావటం లేదు శ్రీముఖికి. ఆ రోజు ఇంకా రాలేదు రాణి. అప్పుడే 7 అవుతోంది. 5 గంటలకు వచ్చే రాణి ఎందుకు రాలేదో అనుకుంటూ ఫోన్ చేసింది శ్రీముఖి. మేడం గారు, నెలలో 3 రోజులు రావద్దని చెప్పారు కదమ్మా, అందుకే రాలేదు అంది. అదేంటి, మొన్న 15 రోజుల క్రితమే కదా డేట్ వచ్చిందన్నావు అంది చిరాగ్గా శ్రీముఖి. అవునమ్మా, ఏం చేయమంటారు అంది రాణి. చేసేదేం లేక ఉసూరుమంటూ గబగబా ఇల్లు తుడిచి స్నానం చేసి వంట చేసి స్కూలుకు బయలుదేరింది శ్రీముఖి. నాకు పూజలు వ్రతాలు ఎక్కువ, నెలలో 3 రోజులు రాకు అని తను చెప్పిన మాట నిజమే. నెలలో 2 సార్లు అంటే 6 రోజుల డొమ్మా కొట్టేసింది. 3 రోజుల అనంతరం వచ్చిన రాణితో, రాణి డాక్టర్ చూపించుకో, అదేంటి నెలకు 2 సార్లు డేట్ రావడం అంది చిరాగ్గా ముఖం పెట్టి శ్రీముఖి. ఆసుపత్రికి వెళ్లాలంటే మ్యాక్సిమం 5,000 ఉండాలమ్మగారు, మీరిస్తానంటే చూపించుకుంటానమ్మా. పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసరికి తలపైన తోక కొత్తందమ్మగారు అంది రాణి. ఎక్కడ చదువుతున్నారేంటి అంది శ్రీముఖి. ఆదిత్యలో చదువుతున్నారమ్మా అంది. శ్రీముఖి నూరెళ్లబెట్టింది. శ్రీముఖి పిల్లలు కూడా ఆ స్కూల్లోనే చదువుతున్నారు. మరి అంత కష్టమైనప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా అంది శ్రీముఖి. అమ్మా, మీరు గవర్నమెంట్ టీచరే కదమ్మా, మీరెందుకు మీ పిల్లల్ని జాయిన్ చేయలేదు అంటే మీరు చెప్పే చదువు మీద మీకే నమ్మకం లేదా అని ఎదురు ప్రశ్న వేసింది.
దానికి సమాధానం చెప్పలేక నోరు మూసుకుంది శ్రీముఖి. అయినా మీకు రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా అంటూ అనబోయి మళ్ళీ ఏమంటుందోనని ఊరుకుండిపోయింది. సిద్ధార్థ నిద్ర లేచేసరికి శ్రీముఖి కోపంతో రగిలిపోతూ సామాన్లు పెద్ద పెద్ద శబ్దం చేసుకుంటూ తోముతూ రాణిని తిట్టుకుంటోంది. ఏంటి శ్రీ, రాణి పనికి రాలేదా అన్నాడు. రాలేదు, అందుకే ఈ ఏడుపంతా అంది. ఆగు, నేను సాయం చేస్తాను అంటూ సింకు దగ్గరకు వచ్చాడు సిద్ధార్థ. చాలండి, మీకంత పని వస్తే ఇంక అనుకోవడం ఎందుకు, నాకేం మీరు చెయ్యక్కర్లేదు అంది కోపంగా. రాణికి ఫోన్ చెయ్యి అన్నాడు సిద్ధార్థ. ఇప్పటికి 10 సార్లు చేశాను, అది లిఫ్ట్ చేయడం లేదు అంటూ గబగబా తయారయ్యి స్కూల్కి వెళ్ళిపోయింది. అట్నుంచి వస్తూ పని మనిషి రాణి ఇల్లు కనుక్కొని దాని ఇంటికి వెళ్ళింది. అది పని మనిషి ఇల్లు అని ఎవ్వరూ అనుకోరు. చాలా అందంగా ఉంది ఇల్లు. ఇంటి ముంగిట ఒక ఆమె కళ్ళాప జల్లి ముగ్గు పెడుతోంది. అసలు ఇది రాణి ఇల్లేనా అని అనుమానపడుతూ, రాణి ఉందా అమ్మా అని అడిగింది. అమ్మగారండి లోనున్నారు, ఎల్లండి అంది ఆమె తలుపు తోసి. లోపలకు వెళ్లిన శ్రీముఖి రాణి వాసాన్ని చూసి అవాక్కయ్యింది. రాణి ఏసీ రూములో కూర్చుని హాయిగా టీవీ చూస్తోంది. మంచి నైట్ డ్రెస్ వేసుకుని ఉంది. తలారా స్నానం చేసినట్లుంది. జుట్టు గాలికి వదిలేసింది. రూమ్ స్ప్రేయర్ వాసన మంచి పరిమళాన్ని వెదజల్లుతోంది. రాణి కూడా శ్రీముఖిని చూసి ఆశ్చర్యపోయి ఒకంతగా కంగారు పడింది. అదేంటమ్మగారు మీరొచ్చారు అంది. ఆ ఇంటి వాతావరణం, ఆ ఇంట్లో సామాన్లు చూసి నోట మాట రాలేదు శ్రీముఖికి. రోబో ఇల్లు తడిబట్ట పెడుతోంది. డిష్ వాషర్లో సామాన్లు క్లీన్ అవుతున్నాయి. ఏంటిది, రాణి ఇల్లేనా ఇది? ఇంతకీ ఇది రాణియేనా అనిపించింది శ్రీముఖికి. ఎక్కడ చూసినా అధునాతనమైన వస్తువులతో ఇల్లు కళకళలాడుతోంది. ఇది పని మనిషి ఇల్లా? అందరిళ్లలో పనిచేసేదానికి దీనికొక పని మనిషా? ఇంటి నిండా అధునాతమైన సామాన్లా? దానింట్లో ఉన్న సామాన్లు తన ఇంట్లోనే లేవు. ఆమెకు ఇప్పటి వరకు ఇలా రోబో కొనుక్కోవాలన్న ఆలోచన కూడా రాలేదు. ఇది పని మనిషి రాణిలా లేదు, మహారాణిలా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అమ్మగారు కూర్చోండమ్మా అంటున్న రాణి మాటలు ఆమె చెవిని తాకలేదు. గిరుక్కన వెనక్కి తిరిగి వచ్చేసింది. ఆమె గురించి ఎంక్వైరీ చేయగా తెలిసిన విషయం విని మైండ్ మొద్దుబారిపోయింది శ్రీముఖికి. రాణి ఆ వస్తువులన్నీ తను కొనుక్కున్నవి కాదు. తను పనిచేసే ఇళ్లలో మగవారిని బ్లాక్మెయిల్ చేసి వారి చేత కొనిపుంచుకుంటుందిట. నాకు ఫలానా వస్తువు కావాలి, మీరు కొనివ్వకపోతే అమ్మగారు లేనప్పుడు మీరు బలాత్కారం చేయబోయారని కేసు పెడతానని బెదిరిస్తుందిట. పాపం, అది బజారుకి ఇడిస్తే పరువు పోతుందని కొనిచ్చి దాని పీడ విరగడ చేసుకుంటున్నారట. అది దాని రాణి వాసానికి కారణం. ఈ విషయాలు విన్న వెంటనే రాణిని ఎట్టి పరిస్థితుల్లోనూ పనిలోకి రానివ్వకూడదని, ఆమెనే కాదు ఈ కాలంలో ఎవ్వరిని నమ్మకూడదని గ్రహించిన శ్రీముఖి మన్నాడే డిష్ వాషర్ ఒక మంచి రోబో కొని తెచ్చుకుంది. రోబోను తెల్లవారుజామున తడిబట్ట పెట్టడానికి సెట్ చేసుకుంది. దాంతో శ్రీముఖి లేచేసరికి ఇల్లు క్లీన్ అయిపోతుంది. కథ సుఖాంతమైంది. పని మనిషి వస్తుందో లేదోనని టెన్షన్ పడిపోవడం, ఒక పని మనిషికి పనిచేసే ఇంటిలో మగవారిని బ్లాక్మెయిల్ చేసి ఈ వస్తువులన్నీ సంపాదించుకునే బుద్ధి ఉండడం, రాణి మహారాణిలా వెలుగొందుతూ ఉండడం చూసి ఆ ఆటలు ఈ రాణికి ఎన్నాళ్ళు సాగుతాయో చూద్దాం మరి అనుకుంటూ ఆమె ఆ రాణిని రావద్దని చెప్పేసి పని మానిపించేసింది. మరి ఇక ఆ రాణి ఎన్నాళ్ళు మహారాణిగా వెలుగొందుతుందో చూద్దాం. ఈ కథ ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు, సరదాకు రాసిన కథ. కథ సమాప్తం. నా కథ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ముందుకు నడిపించాలని ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలు వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి.